ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే అండి. చాలా కష్టపడుతూ ఉంటాం. అసలు ఈ రోజుల్లో చాలామంది జాబ్స్ చేయడానికి ఇష్టపడట్లేదు, వ్యాపారం చేయడానికి ఇష్టపడుతున్నారు. బిజినెస్ అయితే మనమే రాజు అని చెప్పి. కానీ కొన్ని రోజుల తర్వాత లేదా స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి తెలియకపోవచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత నేను చేసింది కరెక్టా రాంగా, ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అన్న క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. అసలు వ్యాపారం అంటే ఏం చేయాలి, చేసే స్థలంలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ వేదిక్ వాస్తు కన్సల్టెంట్ వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే వీరాంజనేయులు గారు. నమస్కారం అండి. ఈ రోజుల్లో జాబులు చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అందరూ చిన్న చితక ఏదో ఒకటి, అంటే సోషల్ మీడియా కూడా అందరికీ అవైలబుల్లో వచ్చేసరికి ఈజీగా ప్రమోట్ అయిపోతుంది, ఈజీగా బిజినెస్ చేసేయడం బెటర్, ఒకరి కింద పనిచేయడం ఎందుకు అనుకుంటున్నారు. కానీ అందులో అభివృద్ధి చెందలేకపోతున్నారు కొంతమంది. ఎందుకు? ఒక రకంగా చెప్పాలంటే దీనికి రెండు రకాలు తీసుకోవచ్చు అండి. అసలు వాస్తు పరంగా అది ఏమన్నా ఉంటుందా, వాస్తు దృష్టిలో ఒకటి చూడొచ్చు. రెండోది వాళ్ళ ఎక్స్పీరియన్స్ దృష్టి, వాళ్ళకి ఆ బిజినెస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా, ఆ డొమైన్ నాలెడ్జ్ ఉందా లేదా, ఈ రెండు ఇంపాక్ట్ అవుతాయండి. సో ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ బిజినెస్ గురించి చూద్దాం. ఆడేవారు కొంతకాలం చేస్తున్నారు, ఇయర్స్ మంత్స్ ఉంటుంది, కొంతకాలం బాగానే ఎదుగుతుంది, ఆ తర్వాత ముందర నెక్స్ట్ స్టెప్ పడదు అనమాట, అభివృద్ధిలోకి వెళ్ళట్లేదు, ఎక్కడో స్ట్రక్ అయి ఉంటారు. ఆ స్ట్రక్ అయిన తర్వాత అక్కడే కొంతకాలం ఉన్నారనుకోండి, ఆ తర్వాత షట్ డౌన్కి వెళ్ళిపోతారు అనమాట. ఇది సాధారణ జరిగేది బిజినెస్లో. సో దీనికి ఏంటంటే వాస్తు ప్రకారంగా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి బిజినెస్ సెంట్రిక్ మీద. మన అందరం ఇల్లు వాస్తు అంటే ఇంటికి సంబంధించి ఇల్లు గృహం వీటికి అంటారు. వాస్తుని హై ప్రయారిటీ బిజినెస్ మీద ఉంటుంది. ఆఫీస్ కానీ, అది ఏదైనా కిరాణా షాపు, కొబ్బరి బొండాల షాపు, సూపర్ మార్కెట్, లేదంటే ఐటీ ఆఫీస్, ఐటీఎస్సీ ఏదైనా కానీ వాస్తు మీద ఉంటుందండి. మీరు చాలా మంది స్టార్టప్స్ పెట్టి అభివృద్ధి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెట్టేసి క్లోజ్ అయిన చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్థల ప్రభావం అంటూ ఉంటారు కదా. ఖచ్చితంగా అండి, స్థల ప్రభావం, ఆ బిల్డింగ్ ప్రభావం కూడా. నేను మా బెంగళూరులో మాన్యత టెక్ పార్క్ లో నేను స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. నేను అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇప్పుడు హైదరాబాద్ లో స్టార్ట్ చేశాను అంటారు. ఆ మాన్యత టెక్ పార్క్ అనేది చాలా అద్భుతంగా కట్టారు వాస్తు పరంగా. సో మాన్యత టెక్ పార్క్ అని వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ ఎస్ఈజెడ్, ఐటీ ఎస్ఈజెడ్, చాలా వాస్తు పర్ఫెక్ట్ గా ఉంది. అందుకని అక్కడ అన్ని కంపెనీస్ ఎప్పుడో పెట్టి ఇప్పుడు అదే కంపెనీస్ రన్ అవుతున్నాయి అనమాట. సో అక్కడ పెట్టాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చామంటారు. అందుకనే ఒక భవనం యొక్క ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది మనుషుల మీద ప్రభావం పడుతుంది అనమాట. అందుకనే వేదాల్లో క్లియర్ చెప్పబడ్డారండి, వాస్తు అనేది పంచభూతాల సమతులకు సంబంధించింది. ఆ పంచభూతాలు ఎప్పుడైతే మన మీద కరెక్ట్గా పడతాయో మన బ్రెయిన్ అంత బాగా షార్ప్నెస్గా ఉంటుంది, మనం అంత యాక్టివ్గా ఉంటాము, మన మీద అంతా ఎక్కువగా అలైన్ అవుతాయి అనమాట. సో ఆటోమేటిక్ మీరు ఎంత షార్ప్, మీరు ఎంత ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయో అంత బాగా బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట. సపోజ్ కొంతమంది ఆడి పెట్టుంటారు, వాళ్ళకి ఈ వ్యాపారం ముందరకు ఎదగదు, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోతారు, అక్కడ స్టక్ అయి ఉంటారు. నేను ఆల్రెడీ ఒక 3 crores టర్న్ ఓవర్ చేస్తున్నానండి, అక్కడ నుంచి ముందర పోలేకపోతాను చాలా మంది చెప్పుకుంటారు. కొంతమంది నేను ఐటీలో ఎస్పెషల్ వర్క్ చేసేవాళ్ళు బయటకు వచ్చేసో, లేకపోతే సైడ్ బిజినెస్గా ముందర సేఫ్ సైడ్ కోసం అని రెస్టారెంట్లు అయ్యి పెడతా ఉంటారు. వాళ్ళకి కాన్సెప్ట్ ఉంటుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డొమైన్ నాలెడ్జ్ లేకపోవటం, రెండోది వాస్తు పరంగా ప్రాపర్గా ఎలైన్గా చేయలేకపోవటం అనేది. ఈ రెండు జరుగుతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఫస్ట్ చూడాల్సిన కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రధాన ద్వారం, ఎంట్రన్స్, ఆ బిజినెస్ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అనేది. తర్వాత ఈశాన్యలో ఏం పెట్టారు. ఈశాన్య మనం ఆల్వేస్ ఇంట్లో అనుకుంటాం, ఈశాన్య లైట్ కొండాలి, వాటర్ సోర్స్ ఉండాలని చెప్పేసి బిజినెస్ చాలా మంది పాటించారండి. అది ఈశాన్యలో కూడా తీసుకొచ్చి ఎక్కడ బరువు పెట్టేస్తారు. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఏదైనా హోటల్ పోయినా కానీ అక్కడ షాప్ మీద గమనించండి, తూర్పు వైపు చూసి ఈశాన్య ఇక్కడ ఏముందో చూడండి. మీకు దాన్ని బట్టి మీరు వ్యాపారం ఎలా ఉంది మీరే చెప్పేయచ్చు, ఒక లేమని కూడా చెప్పేయచ్చు, ఈజీ చెప్తుంది అనమాట. ఆ తర్వాత నైరుతిలో ఖాళీ పెట్టేస్తారు, నైరుతి బలమైన వస్తువులు పెట్టాలి. ముఖ్యంగా అండి బిజినెస్ సంబంధించి బ్రహ్మస్థానం అంటారు. ఒక ఇంటికి కానీ ఒక కార్యాలయం కానీ బ్రహ్మస్థానం ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఉంటుందండి ఆన్ ది హోల్లో సెంటర్ ప్లేస్ అనమాట. సెంటర్ ప్లేస్ ఆల్వేస్ ఎంప్టీ ఉండాలి. ఇది చాలా మంది అసలు గమనించారు. ఖాళీ ఉంది కానీ పెట్టేస్తారు, స్టాండ్లో అదే పెట్టేస్తారు, ఇంకా పెట్టేస్తారు తప్ప ఆ ప్లేస్ బ్రహ్మస్థానం నీట్గా ఉంచుకోవాలి, ఖాళీగా ఎంప్టీగా ఉంచాలని చెప్పి చాలామంది తెలియదు. అదొక తీయకపోవటం, బ్రహ్మస్థానం ఎప్పుడైతే బరువు పెడతామో లేకపోతే ఎప్పుడైతే ఆక్యుపై చేస్తామో అప్పుడే మనం వినాశనం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందుకే బ్రహ్మస్థానం చాలా ఇంపార్టెంట్. తర్వాత క్యాష్ కౌంటర్, బిల్డింగ్ కౌంటర్, ఇవి చాలా బిజినెస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందరూ ఏంటంటే తూర్పు వైపుకో లేకపోతే ఉత్తరం వైపు పెడతామని, అంటే ఎంట్రన్స్ కాగానే ఉంటుంది ఎక్కువ శాతం. అది తూర్పు వైపు ఉందా ఉత్తరం వైపు ఉందా అనేది మళ్ళీ అక్కడ సందేహాలు ఉంటాయి. క్యాష్ కౌంటర్, గల్లా పెట్టి అంటారు తెలుగులో చెప్పాలంటే, ఇంగ్లీష్లో క్యాష్ కౌంటర్ అంటారు, అది బిల్ కౌంటర్ అంటారు. అవన్నీ ఎట్లా అంటే ప్రాపర్గా డైరెక్షన్ ఉందా లేదా, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వేలో ఉందా లేదా అని ఇంపార్టెంట్ అనమాట. అందుకే అందరికి అన్ని దిక్కులు పనిచేయమని మనం చాలాసార్లు చెప్పుకుంటాం కాబట్టి. ఆ తర్వాత ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏ దిక్కులో పెట్టాము,
ఎక్కడ పడితే అక్కడ పడదు. మన క్యాష్ కౌంటర్ పక్కన పెట్టకూడదండి. దానికి సపరేట్ లాకర్ సిస్టమ్ ఉండాలి. అది నైరుతిలోనే పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఫైల్స్, ఫోల్డర్స్ ఇవన్నీ కూడా. అది ఇంట్లో లాకర్ నైరుతిలో పెడతాం, ధన వృద్ధి చెందాలని, ధనలక్ష్మి బాగా తాండవించాలని చెప్పేసి. మరి వ్యాపారంలో ధనలక్ష్మి మన ఇంటితో పోలిస్తే 100 times ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్లో అనేది, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగాలి కదండి. మరి బిజినెస్ లో ట్రాన్సాక్షన్ ఎక్కువ జరగాలంటే వాయువు బాగుండాలన్నమాట. వాయువు మీరు ఎంత కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ అంత బాగుంటాయి అనమాట. ఏది వ్యాపారంలో ఏదైతే ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయి అంటే దాని అర్థం మీరు వాయువులో లోపం ఉన్నట్టే. ఓకే. సో మీకు ధనలక్ష్మి ప్రభావం వస్తుంది, లేకపోతే వర్క్ జస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది, ముందరకు పోవట్లేదు అనుకుంటే ఖచ్చితంగా నైరుతిలో లోపం ఉన్నట్టే అనమాట. ఇవన్నీ తర్వాత యజమాని ఏ సీట్లో కూర్చున్నాడు, ఏ స్థానాల్లో కూర్చున్నాడు, స్థాన బలం అంటారు అనమాట ఇక్కడ. సో ఏ స్థానంలో కూర్చున్నాడు యజమాని, ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉంటారో వాళ్ళు ఎక్కడ కూర్చున్నా అది ఇంపార్టెంట్. తర్వాత ఆగ్నేయంలో అసలు ఏం పెట్టామనేది. ఇప్పుడు రెస్టారెంట్ ఉంటుంది, ఆగ్నేయంలో కిచెన్ ఉందా, కిచెన్ పెడితే మరి కిచెన్ మాస్టర్ షెఫ్ కానీ ఏ దిక్కు చూస్తే వాళ్ళు వంట చేస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది దొరికింది కదా పెట్టేస్తారు, టక్కటక్క చేస్తారు. వాళ్ళకి ఏంటంటే టైం తక్కువ ఉంటుంది, 3 hours రెడీ చేసి పంపించేయాలి. వాళ్ళు అంతేగాని ఈ దిక్కు చోటు విదుక్కులు పాటిస్తూ ఉంటారు అన్నమాట. సో ఉత్తర వైపు చూసి వంట చేస్తే ఒక లేక ఉంటుంది, తూర్పు వైపు చూసి వంట చేస్తే ఇంకో ప్రభావం ఉంటుంది అనమాట ఎక్కడ కూడా. సో ఇవి చూసుకోవాలన్నమాట. అందుకని మనకు వ్యాపారంలో చూస్తే చాలా ఉంటాయి. కొన్ని నాకు ఆగ్నేయం, మాది ఐటీ ఆఫీస్ అండి, మాకు ఆగ్నేయం మాకేం పని అంటారు. మరి మీరు ఐటీ పోతే ఐటీ ఆఫీస్లో అక్కడ మీకు ప్యాంట్రీ ఉంటుంది, అక్కడ మీరు టీ కాస్తారు కదా, టీయో కాఫీ లేకపోతే టీ మనకి టక్ షాప్ ఉంటుంది, అక్కడ అంతా స్టవ్ అవి వాడతారు. అది ఇండక్షన్ అని వాడతారు అట్లీస్ట్. అది కూడా రైట్ ప్లేస్ లో ఉండాలి, ఆగ్నేయంలో ఉండాలి. మీరు ఎక్కడ పడి తీసుకొచ్చి పెడితే అది మనకి నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుగురించి ఇవన్నీ మనం మెయిన్ చూసుకోవాల్సింది. ఇవి కాకుండా కొన్ని ఉన్నాయి అనమాట. ఏమైందంటే ఈశాన్యంలో బాగా బరువైన వస్తువులు పెడతా ఉంటారు, అంటే నిల్వ పెడతారు, స్టాక్ ఉంటాయి కదా, స్టాక్ ఏమి తీసుకొని అక్కడ పెడతారు. పెట్టొచ్చు, పెట్టి అంటే అది మూవ్ అవ్వాలన్నమాట, అక్కడే ఉండకూడదు, స్టాగ్నెట్ ఉండకూడదు అనమాట. ఆ తర్వాత నైరుతి భాగం ఖాళీగా ఉండడం అనేది. ఆ తర్వాత సరికి బ్రహ్మస్థానాలు భారీ యంత్రాలు, ముఖ్యంగా మనం ఏదన్నా ఇండస్ట్రియల్ జోన్కి పోతుందండి, వాళ్ళకి ప్లేసు ఎక్కడ ఉంటే అక్కడ దాని ప్లానింగ్ దగ్గర పెట్టుకుంటారు. కానీ బ్రహ్మస్థానంలో కొంతమంది భారీ యంత్రాలు కూడా పెడతారనమాట. నేను చాలా SEZలో చూశాను కొన్ని, బెంగళూరులో ఎస్పెషల్లీ పీనే అని చెప్పేసి ఇండస్ట్రీ లేరు అనమాట. అక్కడ నేను ఒక 6-7 years బ్యాక్ 2-3 చూశాను. వాళ్ళే బ్రహ్మస్థానంలో కూడా బరువులు పెట్టారు. బ్రహ్మస్థానంలో బరువు పెడితే మీకు భారం అయిపోతుంది అనమాట. ఆ తర్వాత చాలా మంది బిజినెస్, ఎస్పెషల్లీ మీరు కిరాణా షాప్ అయి తీసుకోండి, కొన్ని ఐటమ్స్ ఎప్పుడో వాడతారు, అవి పడిపోయి బూజు కూడా పెట్టి ఉంటే కానీ అక్కడి నుంచి తీరన్నమాట. అవన్నీ నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఇరిగిపోయినాయి, లేకపోతే లైట్లు ఉండవు, ఆ తర్వాత ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ క్యాష్ కౌంటర్ కొంతమంది తెలుసుకో దక్షిణ వైపు పెట్టేస్తారు. ఎవరో చెప్పుంటారు మీరు దక్షిణ వైపు పెట్టుకోండి, ఉత్తరం వైపు చూడండి మీకు కలిసి వస్తుందని. అది కాదు. సో ఇవన్నీ కాకుండా నెక్స్ట్ సైడ్ ఏమని చేస్తారు, మరి ఇవన్నీ బాగున్నాయండి, మరి నాకు ఇవన్నీ జరుగుతున్నాయి, మరి ఏం చేయాలంటే మెయిన్ అండి ఒక 4-5 ఐటమ్స్ మినిమం పాటిస్తే, ఎవరైనా కానీ 0 ఇన్వెస్ట్మెంట్తో 4-5 ఐటమ్స్ పాటిస్తే, 4-5 కండిషన్స్, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న కండిషన్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, నో డౌట్. ఏంటి ఆ 4 కండిషన్స్? ఒకటి ఏంటంటే అండి, బోర్డు మనకి ఏదైతే షాప్ కానీ దుకాణం కానీ ఏదంటే ఆ బోర్డు ఎలా ఉండాలి, ఎటువైపు ఓపెన్ ఉండాలి, ఉత్తర వైపు ఓపెన్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఉత్తరం వైపు కుబేర స్థానం. కుబేరుడు దేనికి ముఖ్యం అంటే మనకి ధనలక్ష్మిని సేఫ్ గార్డ్ చేస్తాడు. మన ఇంట్లో మనకి షాపులోకో లేకపోతే మన బిజినెస్కి వచ్చే ధనాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు అనమాట. ధనలక్ష్మి అందరి దగ్గర గిలిద్ది, ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది గొప్ప లక్షణం అనమాట. ఆ తర్వాత నైరుతిలో భారమైన వస్తువులు పెట్టుకోవాలి, ముఖ్యంగా ఆఫీస్ సంబంధించిన ఫైల్స్, బిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ పెట్టుకొని నైరుతి పెట్టాలి. ఆ తర్వాత మీరు ఏదన్నా బిజినెస్ రిలేటెడ్ ఏదైనా డిస్కషన్ చేయాలి, వాయువు ప్లేస్ రైట్ ప్లేస్ అనమాట, ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతాయి అనమాట. ఆ తర్వాత MD ఉంటారు, ఒక కంపెనీ ఉందనుకోండి లేదా ఒక ఆర్గనైజేషన్, దానికి ఒక MD ఉంటారు. MD రూమ్ ఎక్కడ ఉండాలి, నైరుతిలో ఉండాలండి. ఎందుకంటే ఆ ఇంటి మొత్తాన్ని, ఆ బిజినెస్ మొత్తానికి అతనే CEO కానీ అతనే MD, మేనేజింగ్ డైరెక్టర్. ఆయన స్థానం బలంగా ఉంది, ఆయన హెవీ వెయిటేజ్ పర్సన్. ఆయన హోల్ ఎవరైతే ఆ కంపెనీలో 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి, ఆయన హెవీ వెయిటేజ్ పర్సన్ ఆ బేస్గా. సో ఆ బేస్గా అతని స్థానం ఏంటంటే నైరుతి అనమాట. ఆ తర్వాత రిసెప్షన్ ఏ ఏరియాలో ఉంది, తూర్పులో ఉందా ఉత్తరంలో ఉందా, మళ్ళీ ఈశాన్యంలో మళ్ళీ రిసెప్షన్ కౌంటర్ పెట్టడానికి అది బరువు అవుతుంది, పెట్టాల్సింది అదే అక్కడే, కానీ అక్కడ ఈశాన్యంలో పెట్టకూడదు ఎగ్జాక్ట్గా. ఆ తర్వాత మీరు అన్నట్టు ఒక రెస్టారెంటో లేకపోతే హోటల్లో తీసుకుందంటే ఆగ్నేయం, ముఖ్యంగా చెప్పాను ఆగ్నేయం కేర్ఫుల్ తీసుకోవాలి. చేతులు కడుక్కునేది ఎస్పెషల్లీ, కొంతమంది ఆగ్నేయ రూమ్లోనే, ఆగ్నేయ కార్నర్లోనే చాలా మంది వాష్రూమ్ పెట్టారండి. అత్యంత దారుణ విషయం ఏంటంటే వాళ్ళకి ప్లేస్ తగ్గ అక్కడే పెడతారు, ఎందుకంటే కిచెన్ అక్కడే ఉంటుంది, అక్కడే కడిగేసి పోతుందని. కానీ దానివల్ల చేసిందంటే ఆ ప్రాపర్టీ సంబంధించి దానికి సంబంధించి లేడీస్ ఎవరైతే అంటారో వాళ్ళకి అనారోగ్య విషయాలు వస్తాయి. అది కూడా ముఖ్యంగా కింద పడిపోవటం, చేతులు ఎరగటం,
ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే. రీసెంట్గా ఒక రెస్టారెంట్ నాకు లైవ్ ఎగ్జాంపుల్, నేను అది చూసి చెప్పాను, ఇక్కడ మీరు వాటర్ వాష్ ఏరియా పెట్టారండి, అది ఆగ్నేయం కానరు, అక్కడ వాష్ ఏరియా పెట్టాను, లేదు మాకు స్టవ్ ఇక్కడే ఉందని ఇక్కడ పెట్టాం, దానికి మాకు ఈజీగా ఉంటుంది కడగటానికి అన్నారు. వేరే చోట పెట్టాక లేదండి ఇక్కడే ఉందన్నారు. కాబట్టి మీ ఇంట్లో మీ వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేస్తారన్నమాట, మంచి రెస్టారెంట్. ఖచ్చితంగా చెప్తున్నానండి, మీ ఇంట్లో అదే మీ ఆడవారికి ఈ పాటికి హెల్త్ ఇష్యూసో లేకపోతే కింద పడో లేకపోతే ఎముకలు అంటే అంటే మనం బ్రోకెన్ అంటాం కదా, ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు అండి అన్నాను. ఫస్ట్ ఆయన ఒప్పుకోలేదు. ఇది మీరు ముందు ఫస్ట్ దాన్ని తీసేయండి అక్కడ, లేకపోతే మీకు జరగకపోతే జరుగుతాయి ఇన్ ఫ్యూచర్లో కూడా అన్నాను అనమాట. ఒక 2 minutes తర్వాత ఆయన చెప్పాడు, లేదని మా మిస్సెస్ ఈ మధ్యనే పడ్డారు, 2 months అయితే బెడ్ రెస్ట్ తీసుకోబట్టి అని. అది ఫ్యాక్ట్ అండి, మనకు వాస్తు అనేది ఎక్కడ దాయలేము, అది ఖచ్చితంగా జరిగిందనమాట. తర్వాత షోరూమ్స్కి వచ్చేసరికి ఏంటంటే అండి, ఎంట్రన్స్ చాలా నీట్ అండ్ క్లీట్గా ఉంచాలి, ఎప్పుడు లైటింగ్ ఉండాలండి. మనకు సాయంత్రం కూడా కొంతమంది బిజినెస్ వ్యాపారాలు చూస్తారు, 6 అయితేనే వేస్తూ ఉంటారు, చీకటి పైన దాకా అక్కడే వెయిట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకు ఆ టైం దాకా ఆగుతారు. అట్లా కదా, ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండాలన్నమాట బిజినెస్. ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చే ప్లేస్ అండి అది. లక్ష్మీదేవి రావంటే ఎలా, మన లక్ష్మీదేవికి ఏముంది, మంచి నీట్ బట్టలు వేసుకుంటాము, సుగంధాలు చల్లుకుంటాము, ఫేస్కి డెకరేషన్ చేసుకుంటాము, మనకు అవకాశం గోల్డ్ ఏదో ఆర్నమెంట్స్ వేర్ చేస్తాము, ఎందుకంటే మన మీద ఇంకా లక్ష్మీదేవి ప్రభావం పడాలని. మరి మనకే ఒక పర్సన్గా అలా తీసుకుంటే ఒక వ్యాపారం ఎంత కేర్ తీసుకోవాలండి. సో ప్రకాశమైన లైటింగ్ పెట్టుకోవాలి, మంచి నీట్గా వండుకోవాలి, బ్రోకెన్ ఐటమ్స్ ఉండకూడదు. ఇవన్నీ చేసుకుంటే అండి వాళ్ళకి వ్యాపారం మల్టిపుల్ ఫోల్డ్స్ అవుతుందండి. ఇప్పుడు వాళ్ళకి 1 crore turnover అయితే ఖచ్చితంగా 5 crores turnover అవుతుంది నెక్స్ట్ couple of yearsలోనే. వాళ్ళు 20 years కస్టమర్ ఎఫర్ట్స్ కూడా నెక్స్ట్ 2 years ఎఫర్ట్స్కి ఎక్కడికి వెళ్ళిపోతారు. సో వ్యాపారం అభివృద్ధి చెందట్లేదా, ఈ కొన్ని ప్రిన్సిపల్స్ని పాటిస్తే కనుక లైఫ్ చేంజింగ్ గేమ్ అవుతుంది. ఏంటి ఆ ప్రిన్సిపల్స్? ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ధన్యవాదాలండి. నమస్కారం.